నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది. అదేంటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సహాయం కోరుతూ లెటర్ రాయటం జరిగింది తాజాగా. అంటే వింటుంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది కదా. చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాయటం ఏంటి, అది కూడా అతని సహాయం కోరుతూ అతని మద్దతు కోరుతూ రాయటం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు రాశాడు, ఏ అంశంలో రాశాడు అనేది అయితే అందరూ ఆసక్తికరంగా చూస్తున్నటువంటి అంశం. అక్కడికే వస్తున్నాను. రేపు మరికొద్ది రోజులు అంటే బహుశా రేపు 16వ తారీఖు నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఎందుకయ్యా అంటే, డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అందుట్లో పెట్టబోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఏకగ్రీవంగా పాస్ అయ్యేలాగా అందరూ మద్దతు తెలపాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరుతూ చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. అంటే కేవలం ఎక్స్క్లూజివ్గా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే లెటర్ రాయటం కాదు, తన మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, మిగిలిన నేతలందరికీ కూడా లెటర్లు రాస్తూనే జగన్మోహన్ రెడ్డికి కూడా, అయ్యా మీకు పార్లమెంట్లో సంఖ్యాబలం అంతో కొంత ఉంది, అది కూడా మాకు అవసరమే, దయచేసి మహిళా బిల్లు పాస్ అవ్వటానికి మీరు మద్దతు తెలపండి. ముఖ్యంగా ఏకగ్రీవంగా పాస్ అయితేనే మనం మహిళలకి గౌరవం ఇచ్చినట్లు. మళ్ళీ దీనికి కూడా ఓటింగ్ పెట్టి కొంతమంది ఎస్ అని మరికొంతమంది నో అని ఇలాంటివన్నీ వద్దు. మహిళా సాధికారతకి ఒక అడుగు పడుతోంది. దాదాపుగా పార్లమెంటులో 33% ఎక్స్క్లూజివ్గా మనం మహిళలకి సీట్లు ఇచ్చి గౌరవించుకునేటటువంటి ఒక చారిత్రాత్మక బిల్లుకి దయచేసి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడట. ఇది చూసిన తర్వాత నిజంగా బాబులో ఉన్నటువంటి రాజనీతిజ్ఞత, రాజకీయ చాణక్యత ఏంటో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే పార్లమెంట్లో ఎలాంటి వ్యూహం అనుసరించే ఛాన్స్ ఉంది అనేది చెప్పబోయే ముందు అసలు ఈ మహిళా బిల్లు యొక్క ప్రాధాన్యత ఏంటి, మహిళా బిల్లు ఏ విధంగా ఉండబోతోంది. మరి 2023లోనే ఆల్రెడీ మహిళా బిల్లు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో పెట్టారు, ఆ రోజే పాస్ చేసుకున్నారు, అందరూ మద్దతు ఇచ్చారు, చప్పట్లు కొట్టారు, ఇంకేముంది మహిళా బిల్లు అమల్లోకి రాబోతుందని చెప్పేసి అన్నారు కదా. మళ్ళీ కొత్తగా ఈ బిల్లు ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, మరి ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టి చట్టం చేస్తే మరి అప్పుడున్నటువంటి బిల్లు ఏమైపోతుంది అని చెప్పేసి రకరకాల చర్చలు, రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టబోతోంది, దాని కథ ఏంటి, కమమిష ఏంటి అనేది నేను క్లియర్గా సింపుల్ పదాలతోటి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కాబట్టి మొత్తం చూడండి, చూసిన తర్వాత నేను కూడా ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం చెప్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే ప్రధానంగా 2023లో నారీ శక్తి వందన్ అధినియమం అని చెప్పేసి ఒక బిల్లు పెట్టారు. సో కాన్స్టిట్యూషన్ 106th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి దీన్ని ఇంగ్లీష్లో చెప్తారనుకుంటాను. సో ఇది సవరణ బిల్లుకు ప్రధాన బిల్లుకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 2023లో మహిళలకు 33% రిజర్వేషన్ సంబంధించి తదుపరి జనాభా గణన పూర్తయిన తర్వాత మాత్రమే అమలు, దాంతోపాటుగా డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత మాత్రమే అమలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు బిల్లు పెట్టడం జరిగింది. అంటే 2023లో బిల్లు పాస్ అయింది కానివ్వండి, అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే నెక్స్ట్ జనాభా గణన, దాంతోపాటుగా నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండు పూర్తయిన తర్వాత మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే ఆ రోజే క్లియర్గా తేల్చెప్పారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ జనాభా గణన ఇవన్నీ పూర్తి చేసి డీలిమిటేషన్ ప్రక్రియ ఇవన్నీ అంతా సక్రమంగా పూర్తి చేసి పర్ఫెక్ట్గా అమల్లోకి రావాలి అంటే అది 2029లో వచ్చేట అవకాశం అయితే ఉండదు. 2031 లేదా 34కి అంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పై వచ్చేటువంటి ఎలక్షన్స్కి మహిళా బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం తప్ప ఈ మధ్యలో వచ్చే ఛాన్స్ లేదు. ఏది 2023లో పాస్ అయినటువంటి బిల్లుని యాస్టీస్గా అమలు పరిస్తే మరి అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు అప్పటి వరకు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఒక పక్క ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న నేపథ్యంలో
తొందరగా చేయండి అని చెప్పేసి మరోపక్క కొంత మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక సవరణ బిల్లు అయితే తీసుకొచ్చారు. సో పాత బిల్లు ప్రకారం అయితే ఇవన్నీ సక్రమంగా పూర్తి చేసుకొని మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ ఎలక్షన్ కాదు, రేపు 29 కాదు 34 ఎలక్షన్కి కూడా సాధ్యం అవుద్దా లేదనే డౌట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు సవరణ తీసుకురాబోతున్నారు. అంటే 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేసే విధంగా ఈ యొక్క తాజా సవరణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సవరణ బిల్లు అయితే రాబోతోంది. దానికోసమే పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కూడా కాబోతోంది. దాంతోపాటుగా డీలిమిటేషన్ బిల్లు కూడా రాబోతుంది అనమాట. సో 2023 బిల్లులో రిజర్వేషన్ను కొత్త జనాభా గణన డీలిమిటేషన్ తోటి లింక్ చేశారు ఆర్టికల్ 334A ద్వారా. ఇప్పుడు తాజా బిల్లు ఏంటంటే ఆ లింకేజ్ తొలగించేసి సహజంగా 2020-21 ఆ ప్రాంతంలోనే జనాభా గణన పూర్తవ్వాలి. కానీ కరోనా అంశం వల్ల, కరోనా రావటం వల్ల మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది కాబట్టి ప్రభుత్వం జనాభా గణన చేయలేదు. ఆ తర్వాత కూడా అది వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. తాజాగా అయితే డిజిటల్ ప్రక్రియ ద్వారా ఒక గణన అయితే చేపట్టారు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం. సో ఆ లింక్ తొలగించేసి 2011 ఇప్పుడు కొత్తగా పెట్టే సవరణ బిల్లు ఏం చేస్తుందంటే కొత్త జనాభా లెక్కలు కాదు, పాత జనాభా లెక్కలు, అంటే 2011లో ఏవైతే జనాభా లెక్కలు వచ్చాయో ఆ లెక్కల ఆధారంగానే మేము చేసేస్తామని చెప్పేసి అయితే తాజా చెప్తున్నారు. సో అంటే ప్రధానమైనటువంటి అడ్డంకిని తొలగించేశారు. ఇక సీట్ల సంఖ్య కూడా 2023 బిల్లులో ప్రస్తుతం 543 లోక్సభ సీట్లకు సంబంధించే 33% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అంటే 543ను బేస్ చేసుకుని రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే దాంతో ఆ లెక్కను తీసుకున్నట్టయితే 181 సీట్ల వరకు మహిళలకి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలుసా? దాంతోపాటు డీలిమిటేషన్ బిల్ కూడా పెట్టడం వల్ల 543 కాస్త దాదాపుగా 850 వరకు అయ్యే ఛాన్స్ ఉందట. సో 850 వరకు అయిందంటే అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక 50, మిగతా చోట్ల కొంత 800 చిల్లర, మొత్తం కలిపితే 850 వరకు వచ్చేట అవకాశం ఉందంటున్నారు. సో దాని లెక్కన 272 నుంచి 273 సీట్ల వరకు మహిళలకు దక్కేట అవకాశం ఉంది. సో 2023 బిల్లుతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు సవరణ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలకు ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పాత బిల్లుతో 181 సీట్లే, కానీ కొత్త బిల్లు ద్వారా ఎక్స్ట్రాగా ఎక్కువ సీట్లు అంటే 273 సీట్లు అయితే రాబోతున్నాయి. అంటే పురుషుల సంఖ్య అలాగే ఉంచేసి లేదా పురుషులకు వచ్చేటటువంటి సీట్లు అలాగే ఉంచితే ఎక్స్క్లూజివ్గా పెరిగేటటువంటి సీట్లలో ప్రధానంగా మహిళలకు ఇచ్చుకుంటే 273 సీట్లు రాబోతున్నాయి. కాబట్టే ఈ బిల్లు అంత ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ బిల్లుకి అంత ప్రత్యేకత ఉందని కూడా చెప్తున్నారు. అంటే 33% రిజర్వేషన్ అలాగే ఉంటుంది, కాకపోతే సీట్ల సంఖ్య మారటం వల్ల మహిళలకు ఎక్కువ సీట్లు అయితే రాబోతున్నాయి. ఇక రిజర్వేషన్ శాతం అలాగే ఉన్నా సరే SC/ST సీట్లలో కూడా 33% మహిళలకు సబ్ కోటా ఉండబోతుందట. దాంతోపాటుగా రిజర్వేషన్ కాల వ్యవధి మొదటగా 15 ఏళ్ళు పెడతారు, ఆ తర్వాత పార్లమెంటు దాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. డీలిమిటేషన్ తర్వాత సీట్ల రొటేషన్ కూడా జరుగుతుందట. ఆ తర్వాత రాజ్యసభ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రం రిజర్వేషన్ లేదు అంటున్నారు. మరి ఇది ప్రతిపాదిత బిల్లులో ఉందో లేదంటే ఫైనల్ బిల్లులో ఒకవేళ ఏమన్నా మారుతుందో తెలియదు. మొత్తానికైతే రాజ్యసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే MLC స్థానాలు, రాజ్యసభలో మాత్రం రిజర్వేషన్ లేదు అంటున్నారు. బట్ దాంట్లో కూడా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. సో ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది SC/ST సీట్లలో కూడా 33% రిజర్వేషన్. సో అక్కడ కూడా మహిళలకు సముచిత న్యాయం దక్కేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 2023 అనేది పోస్ట్ డేటెడ్ చెక్ లాంటి బిల్లు అయితే ఇది 2026 సవరణ బిల్లు తొందరగా చేసేటటువంటి ప్రక్రియ. 2023 బిల్లు దాన్ని అమలు పరచాలంటే దాదాపు 2034 వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్కే ఈ బిల్లు అయితే అమల్లోకి రాబోతుంది. సో ఇంత క్లియర్గా ఉన్నటువంటి ఈ బిల్లు రేపు 16 నుంచి 18 వరకు పార్లమెంటు సమావేశాలు పెట్టి చర్చించి ఆమోదం తెలిపేటటువంటి ప్రయత్నం అయితే పార్లమెంటు చేస్తుంది. దీనికి మద్దతు తెలపమనే, ఎక్కడా కొర్రీలు పెట్టకుండా దీనికి మద్దతు తెలపండి, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ లెటర్లు రాయడం జరిగింది. అందుట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు అయితే లెటర్ రాశారు. అయితే మరి బీజేపీ ఏ బిల్లు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని
మద్దతిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ బిల్లుకు కూడా అలాగే మద్దతిస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు తనకి లెటర్ రాశాడు, చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ని ఫాలో అవ్వాలి, కాబట్టి నేను మద్దతు ఇవ్వను అని చెప్పేసి మొండి పట్టు కూర్చుంటాడా? ఇప్పుడు ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సాఫీగా సాగిపోతుందా, లేదంటే బాబు అడిగాడు కాబట్టి నేను అసలు చస్తే ఇవ్వను అని చెప్పేసి మొండి పట్టు కూర్చుంటాడా, లేదంటే ఎందుకు వచ్చిన గొడవలే, నేను బాబు అడిగినందుకు మద్దతు ఇవ్వలేను, బీజేపీకి వ్యతిరేకంగా పోలేను కాబట్టి నేను బాయ్కాట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడా? ఈ 3 ఆప్షన్స్లో ఏం జరుగుతుంది అంటే మద్దతు ఇస్తాడా, ఇవ్వడా, బాయ్కాట్ చేసి వెళ్ళిపోతాడా అనేటటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు అందరిలోనూ ఉంది. చూద్దాం మరి ఈ లెటర్కి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో. మద్దతు ఇస్తాడా, లేదంటే బాబు అడిగాడు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేసి తిరస్కరిస్తాడా? కాలమే నిర్ణయించాలి. రేపు 16వ తారీఖు నుంచి మొదలు కాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా బయటపడబోతోంది. అఫ్కోర్స్ మద్దతు ఇస్తే వెల్ అండ్ గుడ్, మహిళా రిజర్వేషన్కి అందరూ జై కొట్టాల్సిందే, 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, అందరం పౌర సమాజంగా జర్నలిస్టులుగా అందరం ఈ బిల్లుకి మనం నైతికంగా మద్దతు తెలపాల్సిందే, మహిళా సాధికారకతకు తొలి అడుగు పడాల్సిందే. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.